పరిశుద్ధుడు తన కొరకే వారి కొరకే వచ్చి ఉన్నారు అన్న సంగతి వారు మర్చిపోయిన విధానం బట్టి ఆయన ద్వారములు మూసివేసి అన్యజనులైన మనందరికీ ఈ యొక్క సువార్తను ఆ ప్రభు వెదజల్లుటకాయ ఆయన ద్వారములు తెరవబెట్టే మనము ఈరోజు దేవుని యొక్క వాక్యమును విని ఆ కృప ద్వారా, ప్రభు యొక్క కృప ద్వారా రక్షించబడ్డాం. అందువలన వారి యొక్క హృదయములు, ఇశ్రాయేలు వారి యొక్క హృదయములు గుడ్డిగాను, కళ్ళు గుడ్డిగాను, హృదయము మందగిలినది గాని కొవ్వు పట్టినదిగా ఉంది. ఆలోచన చేద్దాం. ఈరోజున అవును గాని అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు లూకా సువార్త 11:28 అవును గాని దేవుని వాక్యమును విని దానిని గైకొను వారు, దానిని అంగీకరించిన వారు, దానిని గ్రహించిన వారు, దాని ప్రకారం నడుచుకొనుటకు ఇష్టపడిన వారు, నడుచుచూ ఉన్నవారు ధన్యులు. హల్లెలూయా. ఈరోజున ఈ ధన్యత ఆ యొక్క లిస్టులో దేవుడు నిన్ను చేర్చాలని కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలీయులను ఎంపిక చేసుకున్నాడు. తన స్వాస్థ్యముగా, పరిశుద్ధ జనాంగముగా ఎంపిక చేసుకున్నారు. కానీ వారు ఆ ధన్యతను పోగొట్టుకున్నారు. ఈ రోజున ఈ ధన్యత నీవు కలిగి ఉండాలని ప్రభు వాంఛ కలిగి ఉన్నాడు. కానీ నీవు మందగిలిన చెవులతో దేవుని యొక్క వాక్యమును వినక, అంగీకరించక, హృదయములో ఆ వాక్యము పనిచేయక నువ్వు అడ్డుపడినట్టయితే ప్రభు నిన్ను విదిలి పెడతాడు. ఆలోచన చేద్దాము ఈరోజున. అందువలన యోహాను సువార్త 8:51 ఏమని తెలియచేస్తూ ఉన్నది? ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడును మరణము పొందడు. దేవుని యొక్క మాట గైకొనుట, దేవుని యొక్క మాటే నీ జీవితములో జీవపు ఊటగా మారిపోతుంది, జీవముగా మారిపోతుంది. నీ యొక్క ఆత్మను తెప్పరిల్ల చేసి నీ యొక్క ఆత్మకు ప్రాణమును, జీవమును కలగచేస్తుంది. ఆయన మాట జీవపు ఊట. ఆలోచన చేద్దాము. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడు మరణము పొందడు. ఎన్నడంటే 1000 సంవత్సరాల, 2000 ఎన్ని సంవత్సరాలు? ఎన్నడు మరణము పొందడు అని ప్రభు చెప్తున్నాడు. ఎవరి మాట వింటే? ఆయన మాట వింటే, యేసు మాట వింటే, యేసు మాట గైకొనుటే లేక యేసు మాటను విని అర్థం చేసుకుని దాన్ని